హలో మామస్ 28 కోట్లతో తీస్తే 235 కోట్లు ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగులోనూ చూడవచ్చు. ఎప్పటిలాగే ఈ శుక్రవారం మే 30న ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేసాయి. గురువారం అర్ధరాత్రి నుంచే నాని హిట్ 3 ద థర్డ్ క్రేజ్ స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు మరో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ వారం ఓటీటీ ఆడియన్స్కు పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నాని 100 కోట్ల హిట్ 3 సినిమాకి ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక దీనికి కొనసాగింపుగా శుక్రవారం మే 30న మరికొన్ని కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కి వచ్చేసాయి. గత కొన్ని రోజులుగా ఓటీటీ ఆడియన్స్ ఎదురుచూస్తున్న ఒక్క మూవీ కూడా ఇప్పుడు స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఏప్రిల్ 25న థియేటర్లో విడుదలైన ఈ ఇంటెన్స్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా మలయాళంలో ఈ సినిమాకైతే భారీ వసూళ్లు దక్కాయి. ఒక కేరళలోనే ఈ మూవీకి 100 కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 235 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. పైగా ఈ మూవీ బడ్జెట్ కేవలం 28 కోట్లు మాత్రమే. అంటే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చాయన్నమాట. గతంలో మలయాళంలోనే వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దృశ్యం మూవీ తరహాలోనే ఈ మూవీ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్, ట్విస్ట్లు ఆడియన్స్కు ఆకట్టుకున్నాయి. అందుకే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరబడింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్న సినిమా పేరు తుండరుం. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో హీరోగా నటించారు. అలనాటి అందాల తార శోభన మరో ప్రధాన పాత్రలో కనిపించింది. థియేటర్లో ఆడియన్స్ను ఓ రేంజ్లో మెప్పించిన ఈ సినిమా శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్కి వచ్చేసింది. ప్రస్తుతం జియో హాట్స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మేరకు జియో హాట్స్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్కు కూడా రిలీజ్ చేసింది. మరి థియేటర్లో ఈ సినిమా మిస్ అయ్యారా? అయితే